అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ థ్రెడ్ సైజ్ ఎంత, క్లాత్ ఏది వాడాలి అనేది ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఆల్రెడీ దీని కటింగ్ వీడియో పోస్ట్ చేసినాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు హాఫ్ పట్టు అయినా వాడచ్చు, సాటిన్ అయినా వాడచ్చు, ఏదైనా వాడచ్చు, కానీ కాటన్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంటుంది చూడండి. ఈ స్ట్రైట్గా ఉన్న ప్లేస్లో కట్ చేసుకోవద్దు, ఇటు స్ట్రైట్గా ఉన్నా కూడా కట్ చేయొద్దు. ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇట్లా క్రాస్లా డయాగ్నల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే క్లాత్ అనేది సాగుతుంది. సో సాగడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అదే ఇట్లా స్ట్రైట్ ఉన్న దగ్గర లాగినరు అనుకోండి సాగదు. ఇప్పుడు ఇలా క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్లో ఉన్న దగ్గర ఇలా 1 ఇంచ్ డిస్టెన్స్తోనే కట్ చేసేసుకోండి. ఇలా ఎన్ని కట్ చేసుకోవాలి అని అంటే మనకి బ్లౌజ్కి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా 4 పీసెస్ అయితే కట్ చేసేసుకుని సరిపోతుంది. అండ్ అదేవిధంగా థ్రెడ్ అనేది కొంచెం సన్నం ఉండేది చూసి తీసుకోండి కంపెనీస్ని బట్టి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 8వ నెంబర్ తీసుకోండి, 12వ నెంబర్ తీసుకోండి అని చెప్తే కంపెనీని బట్టి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు కొంచెం ఇలా సన్నం ఉన్నది తీసేసుకోండి. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, సన్నం ఉన్నది అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నా. మీ దగ్గర ఉన్న ఏ మిషన్ పైన అయినా కూడా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది. అక్కే మీ దగ్గర ఉంది జాక్ మిషన్ కాబట్టి మీకు వస్తుంది, మాకు రావట్లేదు అని అస్సలు అనుకోకండి. ఏ మిషన్ పైన అయినా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్ మిషన్తోనే వస్తుంది. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మధ్యలో దారం అయితే పెట్టేసుకొని స్టార్టింగ్ దారం అనేది కొంచెం ఎక్స్ట్రా పైకి పెట్టేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టేసుకొని ఫస్ట్ ఏం చేయాలి, ఇదిగోండి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది కొంచెం ఇలా పెట్టేసుకొని సెట్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఇప్పుడు ఇది ఉంది కదా దారం, ఇలా లూజ్ లేకుండా టైట్గా పట్టేసుకోండి. దారం అనేది టైట్గా పట్టేసుకోండి, ముడత అనేది లేకుండా. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా మధ్యలోకి మలుచుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఏంటి అంటే మనకి ఈ దారం పక్క నుండి స్టిచ్ అనేది రావాలి. ఓకేనా. సో నేను ఇంకొంచెం స్టిచ్ చేస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు ఇలా దారం పక్క నుండి స్టిచ్చింగ్ అనేది రావాలి. అండ్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇది ఉంది చూడండి దారం, ఈ వైట్ దారం పట్టేసుకొని ఈ గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇలా గుంజితే లోపలికి రావాలి. సో ఇక్కడ వస్తుందా రావట్లేదు అంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది కరెక్ట్గా రావట్లేదు అని అర్థం. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఫస్ట్ సూది అనేది కిందికి పెట్టుకోండి. ఓకే. ఇలా ఫస్ట్ సూది అనేది కిందికి పెట్టుకొని ఈ మిషన్ పాదం ఉంది కదా, ఈ మిషన్ పాదం అనేది పైకి లేపండి. లేపిన తర్వాత మీకు ఎట్ సైడ్ కావాలంటే అటు సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటు సైడ్ స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరేమో రైట్ సైడ్ కూడా దారం పెట్టి స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు. అలా మీకు ఎట్ సైడ్ కావాలి అంటే అటు సైడు సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదంని ఇక్కడ కొట్టండి. ఇటు సైడ్ కొడితే కొంచెం జరిగిపోతుంది, అక్కడ స్పేస్ అనేది ఎక్కువైపోయి మీకు స్టిచ్చింగ్ అని వస్తుంది. ఒకవేళ ఇలా సెట్ చేసినా కూడా రాలేదనుకోండి, కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, ఇక్కడ కటింగ్ ప్లేయర్తో వెనకాల ఇట్లా పట్టేసుకొని ఇటు సైడ్కి తిప్పండి. ఇటు సైడ్కి తిప్పినప్పుడు అక్కడ మనకి సెట్ అయిపోతుంది. ఓకేనా. అయినా కూడా రాలేదనుకోండి, ఈ 2 పండ్లలా ఉన్నాయి కదా, ఇందులో మధ్యలో ఇలా కొంచెం స్క్రూ డ్రైవర్ పెట్టి కొంచెం ఇట్లా లూజ్ అయినా చేసేసుకోండి. ఈ 3 పాయింట్స్ చేస్తే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకసారి లాగి చూడండి, వస్తుందా రాదా అనేది లాగి చూస్తే ఖచ్చితంగా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మిడిల్లో ఉన్నాం కదా, ఇక్కడ నుండి లాగితే ఖచ్చితంగా వస్తుంది. ఇదిగోండి చూడండి, లాగితే ఖచ్చితంగా వస్తుంది, కానీ నేను చూపించట్లేదు, తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే. సేమ్ ఇదే విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. కానీ మీరు ఇక్కడ ఏమంటారు, అక్కయ్య ఇవన్నీ జాయిన్ చేయలేదు కదా, జాయిన్ చేయకుండానే స్టిచ్ చేస్తున్నారు, మరి ఏం కాదా అని అంటే ఏం కాదు. ఫస్టే జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనికి ఒక సైడ్ ఏమో బొద్దు పాటు ఉంటుంది, ఒక సైడ్ ఏమో నార్మల్గా ఉంటుంది. సో ఈ బొద్దు పాటు ఉన్నది కదా, ఇది తీసుకొచ్చి దీని దగ్గర ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి. లేదు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ బొద్దు పాటు లేదనుకోండి, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీదకి పెట్టేసేయండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఊడిపోవడం అనే ఛాన్స్ అయితే ఏముండదు. ఇదిగోండి జస్ట్ ఇలా పెట్టేసుకొని దీనిపైన స్టిచ్ వేసిండ్రు అనుకోండి, మనకి పోగులు బయటికి రావు, అదేవిధంగా ఊడిపోవు. ఎందుకంటే ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఒకసారి స్టిచ్ వేస్తున్నాం, ఆ తర్వాత మనం లైనింగ్కి స్టిచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసి రివర్స్ తీసుకుంటాం కాబట్టి మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఏముండదు. సో సేమ్ మొత్తం ఇదే విధంగా ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసి రెడీ చేసి పెట్టుకుందాం.
మనం ఎంత అవసరం ఉందో అంత అయితే స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సైడ్కి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. జస్ట్ ఒక పావించి ఉంచుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అక్కడ మిషన్ యొక్క పాదం కనబడుతుంది కదా, ఇక్కడ 2 పిన్నులా ఉన్నాయి కదా, ఒక పిన్నుకి ఎంత అవుతుందో అంతే డిస్టెన్స్తో నుంచేసి మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన లైనింగ్కి నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఫస్టే కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, కట్ చేసుకోను అనేవాళ్ళంటే ఇక్కడ కట్ చేసేసుకోండి. నెక్ పార్ట్ అనేది మొత్తం ఈక్వల్గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ అనేది లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎప్పుడు కూడా జాయిన్ చేయొద్దు, ఓకేనా. ఎప్పుడు కూడా ఇదే విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం మిషన్కి సెట్టింగ్స్ అయితే చేసుకున్నాం కదా, సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన పెట్టేసుకొని లైనింగ్ ఒక ఎడ్జ్ మన గోల్డ్ ఎడ్జ్ సమానంగా ఉండే విధంగా తీసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసింది. స్ట్రైట్ ఉన్న దగ్గర మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ కొంచెం రౌండ్గా కర్వ్ లాగా ఉంది కదా, ఇక్కడ మాత్రం మనకి సెట్ కాదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ చేయాలి. సూది అనేది కిందికి పెట్టుకోవాలి, మిషన్ పాదం అనేది పైకి లేపాలి. అప్పుడు ఫ్యాబ్రిక్ అనేది మీకు ఈజీగా లెఫ్ట్ రైట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ విధంగా తీసేసుకొని మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు మూలల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రైట్గా ఉన్న దగ్గర నార్మల్గానే వస్తుంది, కానీ ఎన్ని మూలలు ఉన్నా, రౌండ్ ఉన్నా, స్టార్ ఉన్నా, స్క్వేర్, బోట్ నెక్లో డిజైన్స్ స్టిచ్ చేయాలి అనుకున్నా కూడా మీకు ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది కొంచెం కొంచెం జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ పాయింట్ మాత్రం మీరు అస్సలు మర్చిపోద్దు, ఓకేనా. ఒకవేళ మీరు మర్చిపోతే కనుక మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు స్ట్రైట్ ఉన్న దగ్గర మీకు ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ నార్మల్ స్టిచ్ వేసినట్టుగానే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీకు మూలల దగ్గర చూడండి షేప్ అవుట్ అయినట్టు ఏమైనా కనబడుతుందా, లేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు లైనింగ్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న లైనింగ్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ దీనిపైన సెట్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే చుట్టూ సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా రివర్స్ స్టిచ్ చేస్తే తెలుస్తుంది అక్కి అంటే తెలుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మీరు వేసిన కుట్టు మీకు కనిపిస్తుంది. లేదు అనుకున్నా కూడా మనకి థ్రెడ్ పైపింగ్కి యూజ్ చేసిన థ్రెడ్ అనేది కొంచెం లావుగా ఉండడం వల్ల దాని పక్క నుండే వస్తుంది తప్ప దాని మీద స్టిచ్చింగ్ అనేది పడదు, ఓకేనా. సో దానివల్ల మనకి ఈజీగా స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఇంతకుముందు స్టిచ్ చేసిన దానిపై నుండి స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ మూలల దగ్గర మీరు ఇష్టం ఉన్నట్టుగా రౌండ్ ఎటుపడితే అటు తిప్పొద్దు. ఏం చేయాలి, సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి కొంచెం కొంచెం జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఎలాంటి డిజైనర్ నెక్కైనా కూడా సేమ్ మెథడ్, ఓకే. సో అన్ని బ్లౌజెస్కి కూడా థ్రెడ్ పైపింగ్ అయితే ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. కొన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం వేరే మెథడ్లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కాకపోతే మ్యాక్సిమం అన్నిటికీ ఇదే మెథడ్, 100లో 99% ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి కూడా స్టిచ్ చేయొచ్చు, భుజం కుట్టు అనేది కనబడకుండా. అది ఎలా అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేసినాను చూడండి. అంటే భుజం పైన కూడా కుట్టు అనేది కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోండి. లైనింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో సేమ్ లైనింగ్ అంతా కట్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయండి కానీ లైనింగ్ అనేది కొంచెం కూడా కట్ చేయొద్దు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది చూడండి, ఈ మూలల దగ్గర ఇప్పుడు నేను చూపించినట్టుగా కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ నుండి ఇలా కచ్ మార్కులు పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడం మర్చిపోయినా కూడా మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు, ఓకేనా. సో ఇలా అయితే మొత్తం రౌండ్గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్ ఉన్న దగ్గర నేనైతే పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి ఆప్షనల్, కొంచెం దూరం పెట్టుకొని ఇంకా నీట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రివర్స్ దింపేసుకొని మన ఫింగర్తోని ఫస్ట్ లైనింగ్ సైడ్ ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్, ఒకవేళ మీరు ఐరన్ చేసుకున్నా కూడా ఫస్ట్ లైనింగ్ సైడ్ ఐరన్ చేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది కాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో కనుక మీరు ఎలాంటి డిజైన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి షేప్ ఎక్కడైనా చేంజ్ అయినా అస్సలు షేప్ అనేది చేంజ్ కావాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ముడత అనేది రాకుండా, మెయిన్ ఫ్యాబ్రిక్ ముడత అనేది రాకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే కర్వ్ లాగా ఉన్న దగ్గర కూడా సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ముడత అనేది రాదు.
అండ్ ఎగ్జాక్ట్గా మూల తిరిగే దగ్గర కూడా సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది కరెక్ట్గా టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, రైట్ సైడ్లో స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్కి వచ్చేవరకు ఎండ్ అయ్యే విధంగా చూసేసుకోండి, మీకు ముడతలు అనేవి రావు. సో మీకైతే ఈ వీడియోలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, డాట్స్ ఏ సైజ్ వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఫ్రంట్ పార్ట్ గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు కనుక మాకు రావట్లేదు అక్కయ్య అని అనుకుంటే, మీరు ఎవరైనా నాకు ఫొటోస్ షేర్ చేయాలి అనుకుంటే గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టా పేజ్లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అక్కడైతే మీరు షేర్ చేయొచ్చు. ఎందుకంటే నేను ప్రీవియస్లో మీకు ఇచ్చిన వాట్సాప్ నెంబర్ అది వర్క్ చేయట్లేదు. ఇప్పుడు మీరు గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో మీరు ఎలా అయినా నాతో చాట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.